నేను మీకు ఈరోజు పొడి చట్నీ అనే ఒక రకమైన పొడి చూపిస్తున్నాను చూడండి. ఇది మా సైడ్ చేసుకుంటారు. ఇడ్లీలోకి, దోసలోకి బావుంటుంది. దాంట్లోకి కావాల్సిన సామాను చూపిస్తున్నాను చూడండి. ఒకటి శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, చింతపండు, కొబ్బరి, ఎండు కొబ్బరి, బెల్లం, ఉప్పు, పసుపు, ఇంగువ, నూనె. చూసారా? మిరపకాయలు. స్టవ్ వెలిగించుకోండి. మీడియంలో పెట్టుకోండి. ఎక్కువ హైలో పెట్టుకోవద్దు. బాణలు కాలే వరకు పెట్టుకోండి. ఫస్ట్ శనగపప్పు వేసుకోండమ్మా. ఎర్రగా వేయించుకోండి. చూడమ్మా, ఎర్రగా వేగింది. మంచి వాసన వస్తుంది కదా. స్టవ్ తగ్గించుకోండి, ఎందుకంటే వేడి అయిపోతుంది చేతికి. స్టవ్ తగ్గించేసుకుని అది తీసి వేరే దాంట్లో పెట్టుకోండి. వేరే దాంట్లో వేసుకోండి. ఇప్పుడు మినపప్పు వేసుకోండి. ఇప్పుడు చూడండి, వేగిపోయింది కదా. ఇది కూడా తీసేసుకోండి. తీసుకుని పళ్ళెలో పక్కన వేసేసుకోండి. ఇప్పుడు ధనియాలు వేసుకోండి. చిటపటలాడుతుంది. ఈ ధనియాలు కూడా పళ్ళెలో వేసేసుకోండి. బాణలు పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న స్పూను నూనె వేసి మిరపకాయలు వేయించుకోండి. తేలిగ్గా వేగుతుంది కదా, అంటే వేగిందని అర్థం. గలగల అంటున్నాయి కదా, వేగిపోయాయి. ఇవి కూడా పళ్ళలోకి తీసి పెట్టేసుకోండి. పళ్ళని తగ్గించుకోండి. ఇప్పుడు స్టవ్ పెట్టారు కదా, మళ్ళీ ఒక స్పూన్ నూనె వేసుకోండి. దాంట్లో ఎండు కొబ్బరి ఉంది కదమ్మా, ఎండు కొబ్బరి వేయించుకోవాలి. ఇప్పుడు చూస్తారా, ఎండు కొబ్బరి వేసేసుకున్నారు. ఎండు కొబ్బరి తురుముకోండి, లేకపోతే ముక్కలుగా వేయించేసుకుని తీసేసుకొని అది పళ్ళెల్లో పెట్టేసుకోండి. అలా బాగానే పెట్టుకొని ఒక స్పూన్ మళ్ళీ ఒక నూనె వేసి, చింతపండు ఉంది కదా, అది ఇట్లా ఉట్టిలు లేకుండా ఏం లేకుండా విడదీసేసుకొని అది వేయించేసుకోండి. అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, అది బాగా వేగిపోయిన తర్వాత బాణెట్లోనే ఒక పక్కకి లాక్కోండి. దాంట్లోనే వేడి బాణెట్లోనే స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడి బాణెట్లోనే ఉండినండి. ఆ పక్కన ఉప్పు వేయించుకోండి. ఉప్పు అంతే వేయించేసుకోండి. మరి నీరు ఉంటుంది కదమ్మా, దాంతోపాటు వేస్తే ఆ నీరంతా పోతుంది. పొడి తడిగా ఉండదు, పొడిగా ఉంటుంది అనమాట. ఉప్పు అందుకని ఎప్పుడు వేయించాలి ఇట్లాంటి వాటిలోకి వేసినప్పుడు. సరేనా? అయిపోయింది. ఇప్పటికి నేను పొడి చేసి చూపిస్తాను చూడండి మీకు. వేయించుకున్న పొడిలన్నీ ఇగో ఈ మాదిరిగా పప్పులన్నీ ఈ మాదిరిగా పొడి చేసేసుకోవాలమ్మా. ఈ పొడిలో బెల్లం, పసుపు పొడి వేసుకుని బాగా కలుపుకోవాలమ్మా. ఒక చిన్న పని ఉంది, పూర్తిగా పొడి అవ్వలేదు. బాణలు పెట్టుకోండి, మీడియంలో పెట్టుకుని నూనె వేసుకోండి. ఒక పెద్ద స్పూన్ వేసుకోండి అమ్మ నూనె. బాగా కాగిన తర్వాత అది కొంచెం వేడవుతుంది, కాగుతుంది తెలుస్తుంది కదా మనకి. అప్పుడు ఇంగు వేసుకోవాలి. అప్పుడు వేసేయండి. చూడండి, కాగిపోయింది. ఈ మంచి వాసన వస్తున్నప్పుడు ఆ పొడి ఇందులో వేసేసుకోండి. స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అమ్మ. ఈ పొడి ఇందులో వేసేసుకోండి. ఎందుకు కలపండి. ఇది తీసుకుని గరిటె తీసుకుని బాగా పైకి కిందకి ముందర వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతో కలపండి బాగా. లాస్ట్లో మనం జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నాం కదమ్మా, లాస్ట్లో చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసేసుకోండి. కలిపేయండి. కలిపేసిన తర్వాత బాగా కలిసిపోతుంది కదా. ఇప్పుడు ఒక పని చేయాలి, మీరు బాణలు దింపేసుకోవాలమ్మా. వేడి మీద ఇంక అక్కర్లేదు. బాణలు దింపేసుకోండి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, చేతికి కొంచెం నూనె రాసుకుని పొడంతా మెత్తగా ఇట్లా చేతితోటి కలిపేయాలమ్మా. బాగా కలిపేయాలి, ఎందుకంటే బెల్లం గట్టి కట్టేస్తుంది లేకపోతే. బాగా కలిపేయండి. పైకి కిందకి కలిపితే ఆ జీలకర్ర పొడి, ఇంగువ, పసుపు, పప్పుల పొడులు అన్నీ బాగా కలిసిపోతాయి. చూడండి, ఇప్పుడు బాగుంటుంది. దగ్గర కలిపేసుకోండి. గబగబా కలిపేసుకుని చల్లారిపోయిన తర్వాత సీసాలో వేసుకుని పెట్టేసుకోండి. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, పిల్లలకైతే అన్నంలో కూడా బాగుంటుంది.